మనకు ఉదయం నుంచి కూడా ప్రముఖులందరూ వరుసగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మార్నింగే వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే కిషన్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడైతే మన క్యూ లైన్లో చూసుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో బోనాన్ని తయారు చేసుకుని వస్తున్నారు అనమాట. అలాగే వాతావరణ దృష్ట్యా నిన్నంతా కూడా హైదరాబాద్లో వాతావరణ దృష్ట్యా వర్షం పడినప్పటికీ కూడా ఈ రోజు ఎలా ఉంటుందన్న ఆందోళన అయితే లేకుండా మేడం, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆషాఢమాస బోనాలు అంటేనే తెలంగాణ ప్రజలకు పండుగ లాంటిది. ఈరోజు ఇక్కడ అంత అంగరంగ వైభవంగా కూడా ఈ బోనాలు అనేవి జరుగుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ అమ్మ ఇదే టైంకి మేము బోనాల కోసం ఇక్కడికి వచ్చాం. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు మహిళలు ప్రత్యేకంగా ఫేస్ చేస్తూ చూసాం. నేను కూడా బోనాలు తీసుకొచ్చాను కాబట్టి నేను కూడా ఫేస్ చేశాను. అది సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలు ఫేస్ చేసి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి అరేంజ్మెంట్ సరిగ్గా లేక, నేతలు వాళ్ళ మాటలు వినక, సిబ్బంది అంతా కూడాను అస్తవ్యస్తంగా ఉండే దాన్ని చూసి మేము నేర్చుకున్నది ఏంటంటే, ఒకటి సామాన్య భక్తులు ఫస్ట్ ఉండాలి. సో అందుకనే మేము ఈసారి ఎన్నో సనత్ నగర్ ఇన్ఛార్జ్ లాగా ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఈ ఫెస్టివల్ని మేము ఏం చేసామంటే ఎన్నో మార్పులు మేము దీంట్లో తీసుకొచ్చాం. ఈ సిస్టంలోకి మహిళలకి ప్రత్యేకమైన ఫోకసు, అలాగే మనకి ఏ రకమైన కష్టం ఉన్నా వెంటనే దాన్ని సాల్వ్ చేయడానికి వందలాది మంది వాలంటీర్సు, మా వాలంటీర్సు అందరూ కలిసి ఎవరైతే సిబ్బంది ఉన్నారో, పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, వాళ్ళకి సపోర్ట్ చేసాం. దీంతో ఏమైందంటే, బికాజ్ వీళ్ళందరూ సిటిజన్స్ కాబట్టి వాళ్ళతో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చెప్పుకుని, మీరు చూస్తుంటారు ఎక్కడ క్యూలో కూడాను ముందరలాగా గంటల తరబడి నుంచునే ఛాన్స్ లేదు. అది ఎందుకంటే ఎక్కడ అలాంటి బ్లాకేజ్ ఉన్నా కూడా వెంటనే దాన్ని సాల్వ్ చేసి ఈవెన్ విఐపి పాసులు వాటిని కూడా తగ్గించడం జరిగింది. ఒక చిన్న మాట, మీరు కూడా మహిళలు కదా, మీరు అర్థం చేసుకుంటారు వాష్రూమ్ అనేది ఎంత ఇంపార్టెంటో మహిళా భక్తుల కోసం, మీలాంటి పత్రికా విలేకరులు వీళ్ళందరి కోసం. సో ఇక్కడ మేము ఇంక్రీజ్ చేసింది ఫ్రమ్ నౌ వీ హ్యావ్ 120 వాష్రూమ్స్ జస్ట్ ఫర్ విమెన్. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్. సో అలాగే మా జిహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే 8-9 ఏజెన్సీస్ ఈ మొత్తం ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేయడానికి దీనికి ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఎన్నో రివ్యూ మీటింగ్స్ అయినాయి. మా మంత్రివర్యులు అందరూ కూడాను చాలా మాకు గైడెన్స్ ఇచ్చారు. అందరికంటే ఎక్కువ మా రేవంత్ అన్న, ఆయన గైడెన్స్ మేరకు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమందరం ఫాలో చేసి ఈ ఫెస్టివల్ని ఘనంగా చేస్తున్నాం. మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు.